హలో ఫ్రెండ్స్, ఇది ఒక 20 ఏళ్ల సోనియా అనే అమ్మాయి కథ. సోషల్ మీడియా స్టార్ అవ్వాలని కలలు కన్న అమ్మాయి. కెమెరా ముందు నవ్వింది, కాని కెమెరా వెనక ఆమె జీవితం మరో రూపంలో ఉంది. ఆమె ప్రేమలో పడింది, కాని ఆ ప్రేమ కేవలం పేరుకు మాత్రమే. గర్భవతి అయింది, కాని ఆమె కడుపుని కూడా ఈ ప్రపంచం స్వీకరించలేదు. అయితే ఒకరోజు ఆమె అదృశ్యమైంది. కొన్ని రోజుల్లోనే ఒక నిర్జనమైన ఇండస్ట్రియల్ ప్రాంతంలో శవం దొరికింది. దాంతో బయటపడిన రహస్యం మానవత్వాన్నే సిగ్గుపడేలా చేసింది. ఫ్రెండ్స్, సోనియాకు ఇన్స్టాగ్రామ్ ఒక్కటే తన జీవితాన్ని మార్చే మార్గం. ఎందుకంటే ఆమె పెద్ద పెద్ద కలలు కనేది. తన తల్లిదండ్రులు 2 పూటల భోజనం కోసం కష్టపడి పనిచేస్తున్న దృశ్యాలు చూసిన కుటుంబం నుంచి వచ్చింది. సోనియా తల్లిదండ్రులు బిహార్కు చెందినవారు. మెరుగైన జీవితం కోసం ఢిల్లీకి వచ్చారు. వెస్ట్ ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఒక చిన్న అద్దె ఇంటిలో స్థిరపడ్డారు. సోనియా తండ్రి పశుగ్రాసం అమ్మేవాడు, తల్లి ఇళ్లలో పనిమనిషిగా పనిచేసేది. ఆర్థిక ఇబ్బందులు, డబ్బు కొరత ఉన్నా సోనియా కలలు కనడం మానలేదు. 10వ తరగతి తర్వాత చదువు మానేయాల్సి వచ్చినా ఆమె కలలు మాత్రం ఆగలేదు. తన కుటుంబాన్ని ఈ పేదరికం ఊబిలోంచి బయటకు తీసుకురావాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని ఆశించింది. అందుకే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కావాలని నిర్ణయించుకుంది. చదువు ఆగిపోయాక తన చిన్న చిన్న సేవింగ్స్తో ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేట్ చేయడం మొదలెట్టింది. తల్లిదండ్రులు రోజువారీ కూలి కోసం బయటకు వెళ్తే సోనియా ఇంటి పనులు ముగించి రోజంతా వీడియోలు, రీల్స్ తయారు చేసేది. తన కంటెంట్ని క్రమం తప్పకుండా చేస్తే ఒకరోజు తన ఫాలోయర్స్ పెరుగుతారని, బ్రాండ్ డీల్స్ వస్తాయని నమ్మింది. ఢిల్లీలోని కనాట్ ప్లేస్ వంటి ప్రముఖ ప్రాంతాలకు వెళ్లి రీల్స్ షూట్ చేసేది. నెమ్మదిగా ఆమె కష్టానికి ఫలితం కనిపించడం మొదలైంది. ప్రజలు ఆమెను గమనించారు, ఫాలోయర్స్ పెరిగారు. ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 7,000కు పైగా ఫాలోయర్స్ వచ్చారు. అదే సమయంలో తన రీల్స్ కోసం డిజైనర్ బట్టలు కుట్టుకోవడానికి సోనియా సీవింగ్ కూడా నేర్చుకుంది. ఆమె సంతోషంగా ఆశలతో నిండి ఉంది. కాని విధి ఆమె కోసం వేరే కథ రాసి పెట్టింది. సోనియా కలలు రెక్కలు విప్పడం మొదలెట్టాయి. కని అప్పుడే ఆమె జీవితంలో ఒక ప్రేతాత్మ ప్రవేశించడు. అవును, ఒక ప్రేతాత్మ. ఈ ప్రేతాత్మ ఆమె కలలను మార్చేసింది. ఆమె ఊహించని దారుణమైన అంతానికి తీసుకెళ్ళింది. సోనియా సోషల్ మీడియాలో పూర్తిగా మునిగిపోయింది. ఎందుకంటే అదొక్కటే ఆమె జీవితాన్ని మార్చే మార్గంగా కనిపించింది. దాదాపు 1 సంవత్సరం క్రితం ఆమె 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె జీవితంలో ఒక యువకుడు వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఈ ప్రేతాత్మ సినిమాలోని పారానాయిడ్ భూతం కాదు, ఆమె రహస్య బాయ్ ఫ్రెండ్. సోనియా అతన్ని ప్రేమగా భూత్ అని పిలిచేది. మొదట్లో ఆమె కుటుంబానికి ఈ కొత్త వ్యక్తి గురించి ఏమీ తెలియదు. కాని కాలం గడిచే కొద్దీ సోనియా ఈ రిలేషన్ని దాచడం మానేసింది. నెమ్మదిగా ఆమె ఇన్స్టాగ్రామ్లో అతనితో ఫోటోలు పోస్ట్ చేయడం మొదలెట్టింది. సోనియా తన ప్రేతాత్మ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఆ వయస్సులో కొత్తగా పుట్టిన ప్రేమ కొందరి తలపై అలా ఎక్కేస్తుంది. ప్రపంచంలో మిగతా అన్నీ కనిపించడం, వినిపించడం ఆగిపోతాయి. సోనియాకు కూడా అలాగే జరిగింది. ఆమె స్వభావంలో స్పష్టమైన మార్పులు కనిపించడం మొదలైంది. ఆమె సోదరి, తల్లి దీన్ని గమనించారు. సోనియా ఎవరినో ప్రేమిస్తోందని వాళ్లకు తెలిసింది. కాని అతను ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తాడన్నది వాళ్లకు తెలియదు. ఈ విషయం గురించి ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు ఆమె అతని పేరు భూత్ అని చెప్పి సరిపెట్టింది. రోజంతా ఫోన్లో అతనితో మాట్లాడేది. ఆమె ఇన్స్టా పోస్టులు, రీల్స్, స్టోరీలు, ఫోన్ కాంటాక్ట్స్ అన్నిట్లో ఆ భూత్ పేరే కనిపించేది. కాని ఈ భూత్ ఆమెను ఒక దారుణమైన అంతానికి తీసుకెళ్లబోతున్నాడని ఆమెకు తెలియదు. 2024వ సంవత్సరం ఆగస్టు నెలలో సోనియా తల్లి రజనీదేవి ఒక విషయం గమనించింది. సోనియా ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఆపేసింది. లేకపోతే ఆమె రోజంతా ఇంట్లో ఉండడం చాలా అరుదు. అంతేకాదు, ఆమె ఆరోగ్యం కూడా బాగులేదు. దీన్ని పరీక్షించినప్పుడు వాళ్ల షాక్ అయ్యారు. ఎందుకంటే కేవలం 20 ఏళ్ల వయసులో సోనియా 5 నెలల గర్భవతిగా ఉంది. అయితే ఇక్కడ నుంచి కథ ఒక చీకటి మలుపు తీసుకోబోతోంది. ఆ మలుపుకు చేరుకునే ముందు సోనియా ప్రేమ కథను లోతుగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఆధారాలను విశ్లేషిస్తూ వెళదాం.
సోనియా 61 వారాల క్రితం, అంటే దాదాపు 15 నెలల క్రితం ఒక స్టోరీ పోస్ట్ చేసింది. ఆ సమయంలోనే ఆమెకు ఈ యువకుడితో పరిచయం ఏర్పడుతుంది. అతని పేరు సంజు, కాని ప్రేమగా భూత్ అని పిలిచేది. అతను హర్యానాకు చెందినవాడు, కాని సోనియా ఇంటి సమీపంలో అద్దె ఇంట్లో తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. గత సంవత్సరం దీపావళి సమయంలో సోనియా సంజుకు డెడికేట్ చేస్తూ ఒక రీల్ పోస్ట్ చేసింది. ఇద్దరి వయస్సు 19 నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉంది. కాని సోనియా ప్రేమలో ఎంతగా మునిగిపోయిందంటే కొన్ని నెలల్లోనే అతన్ని తన భర్తగా భావించడం మొదలెట్టింది. 1 సంవత్సరం క్రితం ఒక స్టోరీలో అతన్ని మై హబ్బీ అని రాసింది. 10 నెలల క్రితం ఒక పోస్ట్లో కూడా మై హబ్బీ అని క్యాప్షన్ రాస్తూ ఫోటో అప్లోడ్ చేసింది. ఈ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఆమె చివరి స్టోరీ పోస్ట్ చేసింది. అందులో సంజుని మై ఎవ్రీథింగ్ అని పేర్కొంది. అక్టోబర్ 2024వ సంవత్సరంలో సోనియా 7వ నెల గర్భంతో ఉంది. ఆమె తన కుటుంబానికి సంజు ఈ బిడ్డకు తండ్రి అని, తన జీవితాన్ని అతనితో గడపాలని చెప్పింది. ఆమె అతన్ని పూర్తిగా తన భర్తగా భావించింది. సంజు తన తల్లిదండ్రులు, అన్నయ్య, అన్నతో కలిసి ఉన్నా వాళ్లు తనని వెలివేశారని సోనియాకు చెప్పాడు. డెలివరీ తేదీ దగ్గర పడుతోంది. సోనియా తన కొత్త జీవితం గురించి ఉత్సాహంగా ఉంది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోలేదు. కాని సోనియా అక్టోబర్ 20వ తేదీ 2024వ సంవత్సరంలో కర్వా చౌత్ పండగను జరుపుకుంది. ఇంత చిన్న వయసులో తమ కూతురు పెళ్లికి ముందే తల్లి కాబోతోందని, పెళ్లైన అమ్మాయిలా ప్రవర్తిస్తోందని చూసి ఆమె తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉన్నారు. అయినా భారమైన మనస్తోనే సోనియా సంజు బంధాన్ని ఆమోదించారు. కర్వా చౌత్ పూజ తర్వాత అక్టోబర్ 21వ తేదీ 2024వ సంవత్సరం ఉదయం 4 గంటల సమయంలో సోనియా తన సామానంతా సర్దుకుని ఇంటి నుంచి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. వెళ్తూ తన సోదరికి చెప్పింది సంజు తల్లి తనను ఎప్పటికీ ఒప్పుకోదని, అందుకే సంజుతో కలిసి వేరే ఇల్లు స్థాపించబోతోందని. ఉదయం 5 గంటలకు సోనియా తల్లి రజనీ దేవి మేల్కొన్నప్పుడు తమ కూతురు ఇంటిని వదిలి వెళ్లిపోయినట్టు తెలిసింది. ఆమెకు ఫోన్ చేస్తే మొదట ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. కొన్ని గంటల తర్వాత ఫోన్ లిఫ్ట్ అయినప్పుడు అవతలి నుంచి వచ్చిన గొంతు, నేను సంజు, మీ కూతురు మీ అందరినీ ద్వేషిస్తుంది. ఆమె ఎవరితోనూ మాట్లాడదు. ఆమెను ఇబ్బంది పెట్టడం ఆపండి అని చెప్పింది. సోనియా తల్లి వేడుకుంటూ, నా కూతురు ఎక్కడ ఉంది, ఎలా ఉందో చెప్పు అని అడిగినా అతను స్పష్టంగా నిరాకరించాడు. ఆ రోజంతా సోనియాతో సంపర్కం చేయడానికి ప్రయత్నించినా విఫలమైంది. అదే రాత్రి 11 గంటలకు సోనియా సోదరుడు మనీష్ మళ్లీ ఫోన్ చేశాడు. సంజు అదే సమాధానం చెప్పాడు. కాని ఈసారి మనీష్కు బ్యాక్గ్రౌండ్లో కొంత శబ్దం వినిపించింది. సంజు ఎవరితోనో మాట్లాడుతూ, ఇంకా లోతుగా తవ్వు అని చెప్పడం వినిపించింది. ఈ శబ్దం మనీష్లో ఒక భయంకర అనుమానాన్ని రేకెత్తించింది. వెంటనే సోనియా కుటుంబం నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ చేయడానికి ప్రయత్నించింది. కాని పోలీసులు, ఇద్దరూ పెద్దవాళ్లే, సోనియా తన ఇష్టంతో వెళ్ళింది, మేము ఏమీ చేయలేము అని చెప్పి రిపోర్ట్ తీసుకోలేదు. పోలీసుల నుంచి నిరాశ ఎదురైనా సోనియా కుటుంబం సంజు గురించి స్వయంగా విచారించడం మొదలెట్టింది. చివరకు మరుసటి రోజు వాళ్లు సంజు ఇంటికి చేరుకున్నారు. అక్కడ తెలిసిన సత్యం వాళ్లు కలలో కూడా ఊహించనిది. సోనియాతో వెళ్లిన సంజు అసలు పేరు సలీం. సలీం కుటుంబం, అతను ఇక మా వాడు కాదు, మేము అతన్ని ఇంటినుంచి తీసేశాం అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి. పోలీసుల నుంచి సహాయం లభించలేదు. ఈ కొత్త రహస్యం వాళ్ల అనుమానాన్ని మరింత లోతు చేసింది. మరుసటి రోజు, అంటే అక్టోబర్ 23వ తేదీన పశ్చిమ బిహార్ పోలీస్ స్టేషన్ నుంచి మనీష్కు ఒక కాల్ వచ్చింది. ఒక యువకుడిని నంబర్ ప్లేట్ లేని బైక్ నడుపుతూ పట్టుకున్నామని, అతని వద్ద సోనియా, ఆమె తండ్రి ఆధార్ కార్డులు దొరికాయని పోలీసు అధికారి చెప్పాడు. మనీష్ వెంటనే నాంగ్లోయ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ విషయం గురించి సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఆ యువకుడిని పశ్చిమ బిహార్ స్టేషన్ నుంచి నాంగ్లోయ్కు తీసుకొచ్చారు. అతను సంజు అని చెప్పుకున్న సలీమే. పోలీసులు సలీంను సోనియా గురించి అడిగినప్పుడు మొదట అతను ఆమె ఎవరితోనూ మాట్లాడాలనుకోవడం లేదు అని చెప్పాడు. కాని పోలీసులు గట్టిగా విచారించాక అతని నోటి నుంచి నిజం బయటకు వచ్చింది. ఆ నిజం ఒక భయంకరమైన కుట్రను వెల్లడి చేసింది. అక్టోబర్ 21వ తేదీ ఉదయం సోనియా ఇంటినుంచి బయలుదేరినప్పుడు సలీం ఒక రెంట్ కారులో ఆమెను తీసుకోవడానికి వచ్చాడు. దారిలో అతను తన ఇద్దరు స్నేహితులు పంకజ్,
రతిక్లను కూడా తీసుకున్నాడు. వాళ్లంతా రోహ్తక్కు బయలుదేరారు. సోనియా సలీంపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేది. ఎందుకంటే సలీం చాలా నెలలుగా పెళ్లి గురించి కొంచెం ఓపిక పట్టు అని చెబుతూ వచ్చాడు. బహదూర్గవ్ నుంచి రోహ్తక్ మధ్య హైవేపై ఉన్నప్పుడు పెళ్లి గురించి వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. సోనియా తన అన్ని వదిలేసి సలీంతో కలిసి ఇల్లు స్థాపించాలని కలలు కన్నది. సలీంకు తెలుసు సోనియా పెళ్లి విషయంలో గట్టిగా పట్టుబడుతోందని. అందుకే అతను ముందుగానే ఒక కుట్ర రచించాడు. ఆ రోజు గొడవను సమసిప్తం చేయడానికి, సోనియాను ఒప్పించడానికి అతను ఆ రోజు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. ఆనందాన్ని జరుపుకోవడానికి వాళ్లంతా రోహ్తక్లో పార్టీ చేసుకున్నారు. సలీం, పంకజ్, రతిక్ మద్యం సేవించారు. ఆ రాత్రి రోహ్తక్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదీనా గ్రామంలోని ఒక నిర్జన ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ముగ్గురూ కలిసి 7 నెలల గర్భవతి అయిన సోనియాను కిరాతకంగా కొట్టారు. మొబైల్ ఛార్జర్ కేబుల్తో ఆమె గొంతు బిగించి ఆమె ప్రాణాలను శాశ్వతంగా ఆపేశారు. అదే రాత్రి 11 గంటల సమయంలో మనీష్ ఫోన్ చేసినప్పుడు సలీం తన స్నేహితులతో గుంతా 4 అడుగుల లోతుగా తవ్వు అని చెబుతున్నాడు. ఆ 4 అడుగుల గొయ్యిలో సోనియాను పాతిపెట్టి ముగ్గురూ ఢిల్లీకి తిరిగి వచ్చేశారు, ఎవరికీ అనుమానం రాకుండా. సోనియా తన జీవిత ప్రేమగా భావించినవాడు, ఆమె బిడ్డకు తండ్రి కాబోయేవాడు ఒక రాక్షసుడిలా మారి ఆమె జీవితాన్ని ముగించాడు. తన కడుపులో పెరుగుతున్న నిరపరాధి బిడ్డ గురించి కూడా అతనికి జాలి కలగలేదు. సలీం ఈ నేరాన్ని పోలీసుల ముందు అంగీకరించాడు. సోనియా తనపై పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, కాని తాను దానికి సిద్ధంగా లేనని చెప్పాడు. ఆ బిడ్డను తీసేయమని కూడా సోనియాను అడిగాడు. కాని సోనియా దానికి ఒప్పుకోలేదు. సలీంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కనింది. అందుకే సలీం ఆమెను శాశ్వతంగా దారినుంచి తప్పించాలని నిర్ణయించాడు. సలీం సోనియాను ప్రేమ ఉచ్చులో బుద్ధిపూర్వకంగా ఇరికించాడు. తన పేరును సంజు అని చెప్పడమే కాక తాను హిందూ అని నమ్మించేందుకు ఒక ఆట ఆడాడు. ఫోటోల్లో చూస్తే అతను చేతికి కడియం ధరించాడు, కొన్నిసార్లు నుదుటిపై బొట్టు పెట్టుకునేవాడు. హిందూ పండగలను కూడా సోనియాతో కలిసి జరుపుకునేవాడు. సోనియా పొరుగువాళ్లు పోలీసులకు చెప్పారు సోనియా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అతను తరచూ ఆమె ఇంటికి వచ్చేవాడని. ఒక విషయం మాత్రం స్పష్టం, సలీం ఉద్దేశం సోనియాతో కేవలం శారీరక సంబంధం కోసమే. అతను తన కామవాంఛలను తీర్చుకోవడానికి ప్రేమ పేరుతో పెళ్లి వాగ్దానంతో ఆమెను మోసం చేశాడు. దీనివల్ల సోనియా గర్భవతి అయింది. ఆమె ప్రేమించిన భూత్ నిజానికి ఒక రాక్షసుడే. అతనికి ఆమెపై ఎప్పుడూ ప్రేమ లేదు. ప్రస్తుతం అందరూ నేరస్తులను అరెస్ట్ చేశారు. సోనియా కుటుంబం ఒక విషయానికి ఆశ్చర్యపోతోంది. కొన్ని రోజుల క్రితం వరకు తమ కొడుకుతో సంబంధం లేదని, అతన్ని బహిష్కరించామని చెప్పిన సలీం కుటుంబం ఇప్పుడు అతన్ని కాపాడేందుకు పూర్తిగా ప్రయత్నిస్తోంది. సోనియా సోదరి ఇలా చెప్పింది, వాళ్లు మాతో మాట్లాడినప్పుడు సలీంకు ఉరిశిక్ష వేయిస్తామని చెప్పారు, అతన్ని బహిష్కరించామని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు అతన్ని కాపాడేందుకు పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు? సోనియా ఈ ప్రపంచంలో లేదు. కాని ఈ కేసు ప్రేమ పేరుతో అన్నీ సమర్పించేందుకు సిద్ధంగా ఉండే అమ్మాయిలకు ఒక పాఠంగా నిలిచిపోతుంది. మీరు అనుభవించే బంధం, మీ హృదయంలో ఉన్న ఉద్దేశాలు అవతలి వ్యక్తిలో కూడా ఉన్నాయని హామీ లేదు. ఈ రోజుల్లో నీడలా వచ్చి మోసం చేయడం చాలా సులభం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ బంధంలోనైనా ముందడుగు వేసే ముందు బాగా ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి.